ఒకానొక చోట ఒక చిట్టడవి ఉండేది. ఆ చిట్టడవిలో ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు కింద చిన్న చిన్న చిట్టి జీవులు ఇల్లులు కట్టుకుని జీవించేది. అందులో చీమ మిడత పక్క పక్క ఇల్లు. వీళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు. కానీ వీళ్ళు ఇద్దరు విభిన్న స్వభావం కలిగిన వారు. చీమ మహా కష్టజీవి, భవిష్యత్తుల గురించి ఎంతగానో ఆలోచించేవాడు. మరి మిడత మాత్రం మహా బతకిస్తుడు. జీవితాన్ని జాలిగా గడిపి భవిష్యత్తు గురించి ఆలోచించేవాడే కాదు. ఒకరినొకరు కలిసినప్పుడు, ఒరే మిత్రమా, రానున్నది వర్షాకాలం రా, కొంత ఆహారాన్ని సమకూర్చుకో. వాన వచ్చేటప్పుడు మనం బయట తిరగలేము. ఆ సమయంలో మనం హాయిగా ఇంట్లోనే ఉండి తింటూ ఎంజాయ్ చేసుకోవచ్చు. దానికి జవాబుగా మిడత, ఒరే కర్రీ చీమ, నీకేం తెలీదురా, జీవితాన్ని హాయిగా గడపాలరా. ఇదిగో ఈ గిటార్ చూసావు, దీన్ని వాయిస్తూ పాటలు పాడుకుంటే ఆ సుఖమే వేరప్ప. ఇక చీమ మరేమీ చెప్పకుండా మనసులో అనుకుంది, వీని మార్చడం ఎవరి తరం కాదు, ఆ కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుందిలే. అలా కొన్ని నెలల తర్వాత రానే వచ్చింది వర్షకాలం. చీమ మాత్రం తన ఇంటికి కావలసిన అన్నీ కూడా సమకూర్చుకొని హాయిగా ధైర్యంగా ఉంది. కానీ మిడత మాత్రం తన ఇంట్లో ఏమీ లేక బాధపడుతూ తన గిటారుని చేతిలోకి తీసుకుని బయటికి తరపెట్టి వాతావరణం గమనించింది. వామోయ్, బాగా చల్లటి గాలితో పాటు భయంకరంగా పడే వాన. ఈ రోజు తిండి కోసం బయటికి వెళ్లే పరిస్థితులు కనిపించలేదే. పోనిలే, ఈ రోజు కుదరపోతే రేపు వెళ్తాంలే అనుకుంటూ తన గిటారుని తీసుకొని వాయించడం మొదలుపెట్టింది. కానీ ఎంత వాయించినా కడుపు నిండదుగా. కాసేపటికి ఆకలి వేసింది. తన రూములో చుట్టూ చూసింది, ఏమైనా తినడానికి దొరుకుతుందేమోనని. అక్కడ షెల్ఫ్ లో ఉన్న మట్టి కుండల్లో చెయ్యి వేసి చూసింది. అన్ని ఖాళీగా కనిపించింది. ఇక ఏమీ చేయలేక మూల ఉన్న కుండలో నుండి కొంత వాటర్ తాగి కడుపు నింపుకుంది. మెల్లగా మళ్లీ బయటకొచ్చి చూసింది, చీ పాడు వర్షం, ఇది ఇప్పుడిప్పుడే ఆగేలా లేదు అంటూ విసుక్కుంటూ మిడత లోపలికి వెళ్లి గిటార్ని ఓ మూల పెట్టి అక్కడున్న మ్యాట్ని కింద పరిచి పడుకుంది. కానీ మిడతకి నిద్ర రావడం లేదు. ఒక పక్క ఆకలి, మరో పక్క తన మిత్రుడు చెప్పిన ముత్యంలాంటి మాటలు. జీవితం విలువైనది, ఆ జీవితాన్ని నీ ఆకతాయితనం వల్ల పాడు చేయకు. దయచేసి ముందు చూపుతో ఆలోచించు. నిజమేరా నా మిత్రుడా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నా మితిమీరిన విశ్వాసం వల్ల జరిగే పొరపాట్లు, ఈ పొరపాటుని సరిదిద్దే అవకాశం కూడా లేదే అంటూ చాలా బాధపడింది. ఆ బాధలో మిడత కళ్ళులో నుంచి కొన్ని నీరు కారాయి. కొన్ని క్షణాలు గడిచాయి. అప్పుడు ఎక్కడో సున్నితంగా ఏదో వినిపిస్తుంది. అదేంటో నని చుట్టూ చూసింది. అప్పుడు ఏదో మనసుకు ఆనందం కలిగించే మ్యూజిక్ అని తెలిసింది. ఈ మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తుంది అని ఒక్క క్షణం లేచి పక్కనున్న గోడకి చెవి ఆనిచి వినసాగింది. ఎస్, నా మిత్రుడు ఇంటి నుండి ఈ వినసొంపుగా ఉన్న మ్యూజిక్. వావ్, సూపర్ రా, నువ్వు చాలా అదృష్టవంతుడు, కష్టానికి ఫలితం ఈ సుఖం అనుకుంటూ మిడత ఏదో యామంలో నిద్రలోకి జారింది. అలా 2 రోజులు గడిచాయి. వర్షం జోరుగా కురుస్తూనే ఉంది. ఈ ఎడదడలేని వాన కూడా చీమ తన ఇంట్లో హాయిగా జీవితాన్ని గడుపుతుంది. తిండికి తిండి, నిద్రకి నిద్ర. హాయిగా ఎంతో ఖరీదైన సోఫాలో కూర్చుని టీవీ చూసుకుంటూ పాటలు వింటుంది. కానీ పక్క పోర్షన్లో ఉన్న మిడతకి మాత్రం జీవితం ఒక నరకంలా కనిపించింది. ఆకలి తట్టుకోలేక నీళ్లు మాత్రం తాగి ఆ వాటర్ కూడా చివరికి అయిపోయింది. అలా 3వ రోజు వానం జోరు తగ్గి చిన్న జల్లులతో కనిపించింది. ఇక మిడత ఇదే కరెక్ట్ టైం అని తెలుసుకుని మెల్లగా బయటకొచ్చింది. కానీ ఆకలితో నడవలేకపోతుంది. ఏం చేయాలో తెలియక పక్కనే ఉన్న మిత్రుణ్ణి అడుగుదామని మెల్లగా తలుపు దగ్గరికి నడిచాడు. కానీ ఎక్కడో తన ఆత్మాభిమానం వద్దన్న దాన్ని పక్కనే పెట్టి తలుపు కొట్టబోయాడు. ఒక క్షణం ఆగిన మిడత తలుపు కొట్టే ముందు లోపల తన మిత్రుడు ఎలా ఉన్నాడో చూడాలనుకుంది. అలా మెల్లగా డోర్ దగ్గరికి వచ్చి రంధ్రంలో నుంచి చూసింది.
బాబోయ్, వీడి ఇల్లు ఒక స్వర్గంలా కనిపిస్తుంది. లోపల అంతా గమనించాడు. ఏం వైభోగం రానిది అనుకుంటూ లోపల అంతా గమనించాడు. సోఫాలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని ఒక చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకుని మరో చేతిలో టీవీ రిమోట్ కంట్రోల్ పట్టుకుని మార్చి చూసుకుంటూ ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఇదే మంచి సమయం అని అనుకుంటూ డోర్ దబదబా కొట్టసాగాడు. లోపల నుండి ఒక్కసారి తలుపు వంగ చూసి తన చేసిన పని ఆపి తలుపు దగ్గరికి నడిచి వచ్చాడు. వెంటనే తలుపు తీసి చూసిన చీమ తన మిత్రుల్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా, ఓ మిత్రమా, నాకు బాగా ఆకలి వేస్తుంది, కొంచెం తినడానికి ఏమైనా పెట్టవా నంటూ చీమని దయనీయంగా చూశాడు. అప్పుడు చీమ, ఓహో, నేను నీకు మిత్రున్నా? ఇదెప్పుడు నుంచి? నేను నీకు కరిచీమని కదా. ఆకలి వేసేటప్పుడు భాష కూడా మారుతుందా? ఇక్కడ నా తలుపు ముందు అడ్డుగా నిలబడకుండా వెళ్ళిపో ఇక్కడి నుంచి. బతకిస్తులకి ఇక్కడ చోటు లేదు. ఏమాత్రం నీకు నేను ఆహారం పెట్టను. ఇదంతా నేను సంపాదించి కూడపెట్టుకున్నది. ఈ కనిపించిన ఆహారం అంతా నా కోసమే కాని నీకు పంచి ఇవ్వడం కోసం కాదు. పో ఇక్కడి నుంచి అంటూ గట్టిగా తలుపు వేసి లోపలికెళ్ళింది. అప్పటికే మంచి గుమగుమలాడి వాసనని ఆస్వాదించిన మిడతకి ఇంకాస ఎక్కువ ఆకలి అనిపించింది. ఇంకా ఏం చేయలేక ఇదంతా నా కర్మ అనుకుంటూ ఆహారం కోసం బయటికెళ్ళింది. ఎంత వెతికినా ఏమీ దొరకలేదు. ప్రతి ఒక్కరూ ఇంట్లో హాయిగా ఉన్నారు. నేను మాత్రం ఆహారం కోసం ఎదురు చూస్తున్నాను. బాబోయ్, ఈ పూట కూడా ఏం దొరికినట్టు లేదు. ఇవాళ కూడా పస్తు తప్పదు. చీకటి మెల్లగా కమ్ముకుంది. ఇక చాలు అని అనుకుంటూ మెల్లగా తన ఇంటికే బయలుదేరింది. ఇంటి దగ్గరికి వచ్చి తన తలుపు తీయబోతుండగా, రేపు పగలు చూడగలనో లేదో, ఆకలితో జీవితం ఈ రాత్రే ముగిసిపోవచ్చు అని అనుకుంటూ తన ఇంటి తలుపు మెల్లగా తెరిచాడు. ఇంటి తలుపు తెరవగానే ఆశ్చర్యపోయాడు. అంతకంట నా మిత్రుడు ఆహారంతో నా కోసం వేచి ఉన్నాడు. ఓ మిత్రమా, నువ్వు ఇక్కడ ఆహారంతో? నిజంగా ఇది కల కాదు కదా, ఇదంతా నా కోసమేనా అంటూ చీమని కౌలించుకున్నాడు. అప్పుడు చీమ, నువ్వు నా ప్రాణమిత్రుడురా, ఇదంతా నీకు కష్ట సుఖాలు తెలుసుకోవడం కోసం చేశాను, నన్ను క్షమించురా, రా భోజనం చేద్దాం అంటూ తన మిత్రుడికి భోజనం వడ్డించి సంతోషంగా గడిపారు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. మరికొన్ని మంచి స్టోరీలతో మీ ముందుకు వస్తాను. బాయ్.